హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో హిందూ న్యూస్ పేపర్ జూన్ 13 ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్‌గా చెప్పొచ్చు. ఈ ఆర్టికల్‌లో మనకి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేసికల్‌గా ఈ ఆర్టికల్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను. కానీ ఈ ఆర్టికల్‌లోంచి మనకి క్వెషన్స్ వస్తే ఎటువంటి క్వెషన్స్ రావచ్చో మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్టికల్ దేని గురించంటే, మార్స్ మీద ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒక 3 కొత్త క్రాటర్స్‌ని డిస్కవర్ చేశారు సైంటిస్ట్‌లు. సో, రీసెంట్‌లీ సైంటిస్ట్‌లు కొంతమంది మార్స్ ప్లానెట్ మీద ఒక 3 న్యూ క్రాటర్స్‌ని డిస్కవర్ చేశారు. బేసికల్‌గా క్రాటర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు ఇమేజ్‌లో కనిపిస్తుంది కదా! ఒక హోల్ లాంటిది. క్యావిటీ అంటాం చూసారా? ఇంకా చెప్పాలంటే ఒక చిన్న గొయ్య. సో, క్రాటర్ అంటే ఒక క్యావిటీ. సో, మార్స్ ప్లానెట్ మీద ఒక 3 క్రాటర్స్‌ని డిస్కవర్ చేయడమైతే మనం చూసాము. అది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఆర్టికల్. దీనికి సంబంధించి క్వెషన్స్ ఏంటి? అంటే మెయిన్‌గా చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ వస్తే ఎటువంటి క్వెషన్స్ రావచ్చు? క్వెషన్ నంబర్ 1. రీసెంట్‌గా ఏ ప్లానెట్ మీద 3 క్రాటర్స్‌ని డిస్కవర్ చేశారు? మార్స్ ప్లానెట్ మీద. క్వెషన్ నంబర్ 2. ఈ మార్స్ ప్లానెట్ మీద 3 క్రాటర్స్‌ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్‌లు ఏ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన వారు? అహ్మదాబాద్‌లో ఉన్న పీఆర్ఎల్ అనే ఒక ఆర్గనైజేషన్. పీఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ. ఇదెక్కడుంది? అహ్మదాబాద్‌లో ఉంది. ఇక ఈ 3 క్రాటర్స్ ఏదైతే మార్స్ ప్లానెట్‌లో ఉన్నాయని కనిపెట్టారో, ఇవి ఏ రీజియన్‌లో ఉన్నాయంటే థార్సిస్ వోల్కానిక్ రీజియన్. సో, మార్స్ ప్లానెట్ మీద థార్సిస్ వోల్కానిక్ రీజియన్‌లో ఈ 3 క్రాటర్స్‌ని ఉన్నాయి అని సైంటిస్ట్‌లు డిస్కవర్ చేశారు. అహ్మదాబాద్‌కి సంబంధించిన ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అనే ఆర్గనైజేషన్‌కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే ఈ విషయాన్ని డిస్కవర్ చేశారో వెంటనే వీళ్ళేం చేశారంటే ఐఏయు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పారు. చెప్పి ఏమన్నారంటే అక్కడున్న వర్కింగ్ గ్రూప్ వాళ్ళకి ప్లానిటరీ సిస్టమ్ నామన్క్లేచర్ యూజ్ చేసి ఈ 3 క్రాటర్స్‌కి పేర్లు కూడా పెట్టమని సజెస్ట్ చేశారు. సో, ఈ 3 క్రాటర్స్‌కి నేమ్స్ పెట్టారు. అందులో ఒక క్రాటర్‌కి వాళ్ళు పెట్టిన పేరేంటంటే లాల్ క్రాటర్. ఒక క్రాటర్‌కి వీళ్ళు పెట్టిన పేరు లాల్ క్రాటర్. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, దేవేంద్ర లాల్ అనే ఒక ఫేమస్ పర్సన్‌ని గుర్తు చేసుకోవడానికి ఈ ఒక క్రాటర్‌కి లాల్ క్రాటర్ అనే పేరు పెట్టారు. దేవేంద్ర లాల్ ఎవరు ఇంతకి అంటే, ఈయన ఒక ఫేమస్ ఇండియన్ జియోఫిజిస్ట్. ఓకేనమ్మా. సో, దేవేంద్రలాల్ అనే పర్సన్ చాలా ఫేమస్ పర్సన్ అనమాట. అదే విధంగా ఈ దేవేంద్రలాల్ అనే పర్సన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ పీఆర్ఎల్ అనే ఆర్గనైజేషన్‌కి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. సో, ఒక క్రాటర్ పేరేంటి? లాల్ క్రేటర్. ఇది 65 కిలోమీటర్స్ ఉందన్నమాట. దీని వెడల్పు 65 కిలోమీటర్స్ వైడ్ అన్నమాట. ఓకే. ఇక సెకండ్ క్రాటర్‌కి వాళ్ళు పెట్టిన పేరు మర్సాన్ క్రేటర్. ఎందుకు ఈ మర్సాన్ క్రేటర్ అనే పేరు పెట్టారంటే, ఉత్తరప్రదేశ్‌లో మర్సాన్ అనేది ఒక ఫేమస్ టౌన్ అన్నమాట. కాబట్టి ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ఈ మర్సాన్ పేరుతో ఈ మర్సాన్ క్రేటర్ అని పెట్టారు. ఈ మర్సాన్ క్రేటర్ యొక్క వెడల్పు చూసుకుంటే 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. అదే విధంగా థర్డ్ క్రాటర్‌కి వీళ్ళు పెట్టిన పేరేంటంటే హిల్సా క్రేటర్. ఇది కూడా మనకి 10 కిలోమీటర్స్ వెడల్పు ఉందన్నమాట. సో, ఇలా 3 క్రాటర్స్‌కి కూడా 3 పేర్లైతే పెట్టారు. మళ్ళీ చెప్తున్నాను కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఒక క్రాటర్ పేరేంటమ్మా? మనకి లాల్ క్రేటర్, మర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్. మీరు షార్ట్‌కట్‌లో ఏమైనా గుర్తుపెట్టుకుంటారన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో లాల్ క్రేటర్ పేరు ఎందుకొచ్చిందంటే, దేవేంద్ర లాల్ అనే ఒక ఫేమస్ జియోఫిజిస్ట్‌ని వాళ్ళు పెట్టారు. అలాగే మర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్. ఇక దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఈ ఆర్టికల్‌లో రాశారు. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పినవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంతకీ కొత్తగా కనిపెట్టిన 3 క్రాటర్స్ ఏ రీజియన్‌లో ఉన్నాయని చెప్పాను? థార్సిస్ వోల్కానిక్ రీజియన్. శ్యామ్ సార్ ఇదంతా బావుంది. అసలు మాకు విషయం చెప్పండి సార్. అసలు ఈ లాల్ క్రేటరు, లేకపోతే మర్సాన్ క్రేటరు, అసలు ఈ 3 క్రేటర్‌లు కనిపెట్టారు బాగానే ఉంది. ఈ హిల్సా క్రేటరు.
వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సార్ మనకి? అంటే ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఒస్తాయి సరే, అది కాకుండా మన జీవితానికేమైనా ఉపయోగం ఉందా అంటే యెస్. ఇప్పుడు ఈ 3 క్రాటర్స్ కనిపెట్టడం వల్ల మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఈ డిస్కవరీ బట్టి తెలిసిందేంటంటే, మనకి ఈ పర్టిక్యులర్ మార్స్‌లో ఒకప్పుడు చాలా వాటర్ ఉండేది. ఈ మార్స్ ప్లానెట్‌లో ముఖ్యంగా మనం చెప్పుకున్న ఈ సర్ఫేస్‌లో చాలా వాటర్ ఫ్లో అయింది. అన్న విషయాన్ని వీళ్ళు కనిపెట్టడం అయితే జరిగిందనమాట. అందుకే చూడండి దిస్ డిస్కవరీ ప్రొవైడ్స్ కంపెల్లింగ్ ఎవిడెన్స్ దట్ వాటర్ హాస్ మూవ్డ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సెడిమెంట్. ముఖ్యంగా మనం అనుకున్న ఈ ఫస్ట్ క్రాటర్ లాల్ క్రాటర్‌లో అయితే చాలా వాటర్ ఒకప్పుడు ఉండేదన్న విషయం అయితే మనకు అర్థమైందనమాట. ఓకేనా? ఇలా మనం డైరెక్ట్ న్యూస్ పేపర్ చదువుతుంటేనే అందులో ఒక ఆర్టికల్ తీసుకుంటే చాలా క్వెషన్స్‌ని మనం రన్నింగ్ నోట్స్‌గా రాసుకోవచ్చు. వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయాన్ని చెప్తాను. కొన్ని క్వెషన్స్ అడుగుతాను చెప్పండి. మర్సాన్ క్రేటర్ అనే పేరు ఎందుకొచ్చిందంటే, మర్సాన్ అనేది ఏ స్టేట్‌లో ఒక టౌన్. ఉత్తరప్రదేశ్‌లో ఒక టౌన్. ఓకేనమ్మా. ఉత్తరప్రదేశ్‌లో ఒక టౌన్. ఇలా మనకని తీసుకున్నట్టయితే, మనం డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో క్వెషన్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంతకీ హిల్సా క్రేటర్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, ఈ హిల్సా అనేది బీహార్‌లో ఒక ఫేమస్ టౌను. సో, మర్సా అనేది ఉత్తరప్రదేశ్‌లో ఒక టౌను. బీహార్‌లో ఉన్న టౌన్ పేరేంటంటే హిల్సా టౌన్. ఇక లాల్ క్రేటర్ పేరెందుకు పెట్టారు? దేవేంద్ర లాల్ అనే ఒక ఫేమస్ జియో సైంటిస్ట్, జియో ఫిజిస్ట్ దాంతో పాటు పీఆర్ఎల్‌కి ఆయన డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇక వీటి వెడల్పు గుర్తుందా? లాల్ క్రేటర్ యొక్క వైడ్ విడ్త్ ఏమో 65 కిలోమీటర్స్ మిగిలిన 2 10 కిలోమీటర్స్ అనమాట. బేసిక్‌గా క్రేటర్ అంటే ఏంటో చెప్పాను కదా! ఒక క్యావిటీ లాగా. ఇది ఏ రీజియన్‌లో ఉంది? థార్సిస్ వాల్కానిక్ రీజియన్‌లో ఏ ప్లానెట్‌లో? మార్స్ ప్లానెట్ మీద ఉందని కనిపెట్టారు. ఈ సైంటిస్ట్‌లు ఏ ఆర్గనైజేషన్? పీఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ. ఎక్కడమ్మా ఇది? అహ్మదాబాద్‌లో ఉన్న ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇలా డైరెక్ట్ న్యూస్ పేపర్‌లోంచి మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం వల్ల చాలా బాగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ ఆర్టికల్ మేము కూడా చదువుతాం సార్ అనుకుంటే, యెస్. మీరు జూన్ 13థ్ హిందూ న్యూస్ పేపర్ గాని చూసినట్టయితే, మీకు అందులో పేజ్ నంబర్ 3లోనే ఈ ఆర్టికల్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎడిషన్‌కి సంబంధించిన ఆర్టికల్. ఒకవేళ ఈ పేపర్ కావాలంటే మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంది. డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఆర్టికల్ చదవండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా! యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ అనే మన ఈ పర్టిక్యులర్ కరెంట్ అఫైర్స్ సీరీస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే మీరు చేయవలసిందేంటంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అయితే మన యాప్ పేరు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అని ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆ యాప్ తీసుకున్నప్పుడు ఈ పేరుతోటే తీసుకోవడం జరిగింది. కాబట్టి యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే పేరుతో ఉన్న మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్‌లో ఇటువంటి రెగ్యులర్‌గా నేను డైలీ న్యూస్ పేపర్‌లో వచ్చే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్‌ని నేను మీకు సెలెక్ట్ చేసి అందులోంచి క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కావాల్సిన వారు ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్‌లో ఉన్న వీడియోస్‌ని చక్కగా చూసుకోండి.